సైలో ఇది ఒక పోస్ట్ అపోకలిప్టిక్ సైఫై మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్. సైలో గురించి చెప్పడం స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇక సైలో గురించి చెప్పాలి అంటే ఇప్పటికే 2 సీజన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇంకో 2 సీజన్స్ ఉంటాయి అనుకుంటా. అయితే మొదటి 2 సీజన్స్ లో ఒక్కో సీజన్ లో 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి చెప్పాలి అంటే ఇన్ ద ఫ్యూచర్ జనాలు పెద్ద అండర్ గ్రౌండ్ బంకర్స్ లో ఉంటారు. ఆ బంకర్స్ ని సైలో అంటారు. అయితే ఆ సైలోలో ఉండే జనాలకి వాళ్ళ హిస్టరీ గురించి గట ఏమీ తెలియదు. అయితే ఆ సైలోని మెయింటైన్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఏకేఏ గవర్నమెంట్ కూడా ఉంటుంది. అయితే ఆ గవర్నమెంట్ బయట ప్రపంచం పరిస్థితి ఇప్పుడు అస్సలు మంచిగా లేదు. మనం ఈ సైలో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే చనిపోతాం. సో మనం ఈ సైలోలో ఉండడమే సేఫ్ అని చెప్పి ఆ సైలోలో ఉండే జనాల్ని నమ్మిస్తుంది. అయితే ఆ సైలోలో ఇబ్బందేం లేకుండా ఉండాలి అంటే ఆ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ని పక్కా ఫాలో అవ్వాలి. అయితే ఆ సైలోలో ఉంటున్న కొంతమందికి ఈ గవర్నమెంట్ మన దగ్గర ఏదో దాస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు మనల్ని కంట్రోల్ చేసి సైలోలోనే ఉండేలా చేస్తున్నారు. బయట ప్రపంచం వీళ్ళు చెప్పినంత వర్స్ట్ గా లేదేమో అన్న డౌట్ వస్తుంది. అయితే ఇంతకీ ఆ సైలోని క్రియేట్ చేసింది ఎవరు? అండ్ నిజంగా బయట ప్రపంచం పరిస్థితి బాలేదా? అసలు సైలోలో ఉన్న వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయడానికి చూస్తున్నారనేది మనం ఈ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఇనిషియల్లీ ఫాలోట్ కి సిమిలర్ గా అనిపించవచ్చు, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. నరేషన్ వాజ్ వెరీ గుడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, బట్ కొన్ని ప్లేసెస్ లో కొంచెం డ్రాగింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే నేనైతే ఈ వెబ్ సిరీస్ తో హుక్ అయిపోయా. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇట్ ఎక్సైటెడ్ మీ మోర్. స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నా మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యేవి. అయితే సీజన్ ఎండింగ్ కి వచ్చేసరికి ఆ క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్స్ అయితే దొరికేవి, కానీ ఎండింగ్ లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ని వదిలేయడంతో ఇంకో కొన్ని కొత్త క్వశ్చన్స్ అయితే క్రియేట్ అయ్యేవి. సీజన్ 1 కి అలానే జరిగింది. ఇప్పుడు సీజన్ 2 లో కూడా సేమ్ రిపీట్ అయింది. సీజన్ 2 క్లిఫ్ హ్యాంగర్ అయితే కొంచెం అన్ఎక్స్పెక్టెడే. అయితే 2 సీజన్స్ లోనూ ఇనీషియల్ అండ్ లాస్ట్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంటాయి. బట్ మిడిల్ ఎపిసోడ్స్ మాత్రం కొంచెం లాగ్ అండ్ స్ట్రెచ్ అయినట్టు అనిపించింది నాకు. సీజన్ కి 10 ఎపిసోడ్స్ కాకుండా 8 ఎపిసోడ్స్ ని పెట్టి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇప్పుడు సైలో ఇస్ ఎ డ్రామా వెబ్ సిరీస్, సో బేసికలీ నరేషన్ కొంచెం స్లో పేస్ లోనే ఉంటుంది. మరి అలానే ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచే ఒక మిస్టరీని అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు, విచ్ ఇస్ స్టిల్ అన్రివీల్డ్. ఏదో చిన్న చిన్న రివిలేషన్స్ జరిగాయి, కానీ మెయిన్ మిస్టరీ ఇస్ స్టిల్ ఎ మిస్టరీయే. వరల్డ్ బిల్డింగ్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఒక పెద్ద బంకర్ లో ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసి అక్కడ మనుషులు బ్రతికే విధానాన్ని గట మంచిగా ప్రెజెంట్ చేశారు. విజువల్స్ ఆర్ రిచ్ అండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. టెక్నికల్లీ దిస్ వెబ్ సిరీస్ వాజ్ జస్ట్ గ్రేట్ అంతే. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ గుడ్. ఈ వెబ్ సిరీస్ లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్యారెక్టర్ ని మంచిగా డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. కొన్ని క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ అవుతాం అండ్ కొన్ని క్యారెక్టర్స్ ని మనం హేట్ చేస్తాం. పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. సో అది మరి సైలో సంగతి. నా వరకు ఇట్స్ ఎ వర్త్ వాచ్ వెబ్ సిరీస్. ఆల్దో నరేషన్ గట కొంచెం స్లో అనిపించినప్పటికీ, మిడిల్ ఎపిసోడ్స్ లో కొంచెం లాగ్ అండ్ స్ట్రెచ్ ఫీల్ అయినప్పటికీ ఇట్స్ ఎ వెరీ గుడ్ షో అని నాకు అనిపించింది. అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ద సీజన్ 3. ఇది కరెంట్లీ తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా లేదు. కొన్ని కిస్ సీన్స్ ఉంటాయి, అవి ఓకే అంటే ఈ వెబ్ సిరీస్ ని మీరు ఫ్యామిలీతో చూసేయొచ్చు. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సైలో పైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.